ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: దేశంలోని యువతకు భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా కొత్త అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. సింగపూర్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన హస్తకళా వస్తువులను బహుమతులుగా అందజేయాలని అక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించింది. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక రేపు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 18వ జాతీయ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 61,000కు పైగా నియామక పత్రాలను అందించారు. నైపుణ్యం కలిగిన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు దేశాలతో వాణిజ్య మొబిలిటీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, युवाओं को कौशल से जोड़ना और उन्हें रोजगार, स्वरोजगार के अवसर देना, ये हमारी सरकार की प्राथमिकता रही है. सरकारी भर्तियों को भी कैसे मिशन मोड पर किया जाए, इसके लिए रोजगार मेले की शुरुआत की गई थी. बीते वर्षों में रोजगार मेला एक इंस्टीट्यूशन बन गया है. इसके जरिए लाखों युवाओं को सरकार के अलग अलग विभागों में नियुक्ति पत्र मिल चुके हैं. इसी मिशन का और विस्तार करते हुए आज देश के 40 से अधिक स्थानों पर ये रोजगार मेला चल रहा है. విశాఖపట్నంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నగరిలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం శాప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. సింగపూర్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన హస్తకళలను బహుమతులుగా అందజేయాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం నిర్ణయించింది. ఈ సందర్భంగా 400 ప్రత్యేక బహుమతుల తయారీకి లేపాక్షికి సింగపూర్లోని భారతీయ రాయబార కార్యాలయం ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బహుమతులలో తోలుబొమ్మలాట, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హస్తకళా రూపాలు వంటివి ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. గతేడాది రిపబ్లిక్ డేలో రాష్ట్ర హస్తకళల శకటానికి లభించిన గుర్తింపుతో ప్రాచుర్యం మరింత పెరిగిందని తెలిపారు. విశాఖపట్నం, అనంతపురం, కడపతో సహా 15 లేపాక్షి దుకాణాలు ఆధునీకరణ చేపడుతున్నామని, త్వరలో ఇతర దేశాల్లోనూ లేపాక్షి దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ్ను ఈ సాయంత్రం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారు. ఈ వేడుకకు సుమారు 10 లక్షల మంది పర్యాటకులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా బోటింగ్, బీచ్ వాలీబాల్, కబడ్డీ, హెలికాప్టర్ రైడ్స్, సైక్లింగ్, యోగా తదితర పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులు, జాతీయ స్థాయి సినీ తారలు, లైవ్ బ్యాండ్ల అద్భుత ప్రదర్శనలు, విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు, కామెడీ షోలు, నైట్ మార్కెట్లు, సంగీత విభావరులు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించిన ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి వేదిక 50వ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ వేదిక ప్రధాన మౌలిక వసతి ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష సమీక్షల ద్వారా పాలనలో వేగం, పారదర్శకత తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖలు ఒకే డిజిటల్ వేదికపై సమన్వయంతో పనిచేసే సహకార సమాఖ్య వ్యవస్థకు ప్రగతి వ్యవస్థ ఉదాహరణగా నిలిచింది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లోని జాతీయ రహదారి
30పై రాయ్పూర్ కోట్ బోర్డ్ మధ్య 43 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి ప్రాజెక్టు ప్రగతి యంత్రాంగం ద్వారా కార్యరూపం దాల్చింది. 2016లో 987.88 కోట్ల రూపాయలతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు భూమి బదిలీ, సామగ్రి సరఫరా వంటి సమస్యలతో ఆలస్యమైంది. 2023 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష అనంతరం వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యలు పరిష్కారమై ప్రాజెక్టు 100% పూర్తవడంతో 2023 జూన్ 20న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 31 తేదీ వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పకడ్వాడను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ మనము ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యునిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే శానిటేషన్ యాక్టివిటీస్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో ఉంటే అక్కడ వాటిని మనము క్లోజ్ చేసుకోవటం జరుగుతుంది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో, పంచాయతీల్లో అప్ టు సచివాలయం లెవెల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీస్ మనం చాలా ముమ్మరంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని ఈగిల్ ఐజీ రవికృష్ణ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగిల్ టీం ఆధ్వర్యంలో వాకథాన్ను ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగిల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలతో పాటు మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరగనుందని టీటీడీ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి 3 రోజులు సర్వదర్శన టోకెన్లు జారీ రద్దు చేసినట్లు వెల్లడించింది. రేపు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్ దర్శనాలతో సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ వివరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని యువతకు భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా కొత్త అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. సింగపూర్లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన హస్తకళా వస్తువులను బహుమతులుగా అందజేయాలని అక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించింది. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక రేపు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.